ఆయన నాకు అర్థం కావట్లే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన భారత రాష్ట్రపతి దగ్గర పనిచేసిండు. బట్టి విక్రమార్క గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న ఆయన. శ్రీధర్ బాబు గారు హెచ్సియులో చదువుకున్నారు. మీకన్నా సిగ్గు అనిపిస్తలేదా? దామోదర్ రాజనరసింహ గారు ఉస్మాన్ యూనివర్సిటీలో పెద్ద నాయకుడిగా ఉండే ఆయన కూడా బాగా క్వాలిఫైడ్. మరి మీకెందుకు సిగ్గు అనిపిస్తలే ఆయన పక్కన కూర్చోడానికి? వినడానికి మాకు సిగ్గు అనిపిస్తుంది, వాస్తవంగా చెప్తా ఉన్నాడు. వినడానికి సిగ్గు అనిపిస్తూ ఉంది. ఇస్ దిస్ ద కైండ్ ఆఫ్ పాలిటిక్స్ దట్ ఐ హావ్ లెఫ్ట్ మై జాబ్ 17 years బ్యాక్? నేను ఒక కార్పొరేట్ ఉద్యోగం మొదలుపెట్టి ఈ చిల్లర రాజకీయాల కోసం నేను వచ్చినా, ఈ చిల్లరగాళ్లతో పొద్దున్న లేస్తే వాద సంవాదాలు పెట్టుకోవడానికి వచ్చినా అని చెప్పి నాకు సిగ్గు అనిపిస్తుంటే, మంత్రులు కూర్చున్న మీకేం పుట్టిందా? మీరెందుకు అడుగుతలేరు? ఇట్లా మాట్లాడక మేము డ్యాన్స్ మీద ఉంటామని చెప్పి మీకెందుకు లేదు? బుద్ధి లేదు, జ్ఞానం ఎందుకు లేదు మీకు అని అడుగుతా ఉన్నాను నేను. ఐఎమ్ సారీ ఫర్ మై లాంగ్వేజ్. ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ టు యూ ఆల్. బట్ దెన్ మీ యాటిట్యూడ్ చూస్తే మీరు కూడా సిగ్గు లేకుండా అయిపోయినారు. అలా ఆయన పక్కన కూర్చొని ఎట్లా మీరు ఇంత చిల్లరగా మాట్లాడుతుంటే మీరు ఎందుకు ఇది తప్పయా అని చెప్పని మాట్లాడతలేరు? లేకపోతే పిచ్చి ఆసుపత్రి కన్నా తీసుకుపోయారని ట్రీట్మెంట్ ఎందుకు చేయిస్తలేరు? ఇదేం భాష ఇది? ఇదేం సంస్కారం ఇది? భారతదేశంలో మీరు చెప్పండి ఒక మాట, లోతుగా ఆలోచించండి, మీరు గూగుల్లో కొట్టండి, ఇంకేదైనా కొట్టి చూడండి. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా, ఏ ముఖ్యమంత్రి అయినా ఈ రకంగా ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని తొక్కుతా, సంపుతా, పీకుతా, లేకపోతే పేగుల నుంచి మెళ్ళేసుకుంటా ఇట్లా మాట్లాడిన వాడు ఎవడన్నా ఉన్నాడో చెప్పండి? ఇట్లా ఉన్నటువంటి వ్యక్తిని ఏమనాలో చెప్పండి మీరు? ఏ భాషతో తిడితే కరెక్ట్ చెప్పండి? కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటున్నాడు. కుక్క కంటే హీనమైన వ్యక్తినే ఇలా చెప్పు దెబ్బ కాదు, కర్ర కాల్చి ముడిచుట్టు వాతలు పెట్టాలి ఆయనకు. దిస్ ఇస్ ద లాంగ్వేజ్ దట్ ఈస్ యూజింగ్. హౌ డు యూ అండర్స్టాండ్ మిస్టర్ రేవంత్ రెడ్డి దట్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ అట్రాషియస్? మీ తాత జాగీర్లు కావు ముఖ్యమంత్రికి వచ్చి మేము ఓట్లేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అక్కడ నువ్వు మా ఓట్లతో, మా దయతో నువ్వు ముఖ్యమంత్రి అయి కూర్చొని మమ్మల్ని అపహాస్యం చేసే, మమ్మల్ని అంటే ప్రతిపక్షం అంటలే, ప్రజల అపహాస్యం చేస్తూ ఉన్నావు, రాజకీయ వ్యవస్థను అపహాస్యం చేస్తూ ఉన్నావు నువ్వు. ఎలా? వాట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇస్ దిస్? రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీని పోయి అల్లుకుంటాడు ప్రేమ ఉండాలని చెప్పని. ఇందిరాగాంధీ వాజ్పేయి పట్ల అత్యంత గౌరవ పద్ధతిలో ఉండి యుఎన్ఓకి పంపించి ఆయనతోటి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు అయినప్పటికీ కూడా ఆయనను వాడుకొని ఒక ప్రతిపక్ష నాయకుడు అధికార పక్షం మధ్యన ఒక సత్సంబంధాలు, స్నేహపూరిత వాతావరణం ప్రజల కోసం. ఎండ్ ఆఫ్ ది డే ఫ్యాక్షన్ రాజకీయాలు ఏమన్నా రాయలసీమ గట్ల పంచాయతీ ఉందా? కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డికి ఏమన్నా సిద్ధాంతపరమైన వివాదాలు ఇవి. దానికి పట్టుకొని సంపుతా, తొక్కుతా, పీకుతా, పేగులేసుకుంటా. ఏం భాషనయా ఇది? నీ భాషను చూసి ఇవాళ క్షేత్రస్థాయిలో ఇవాళ పోలీసులు అట్లే తయారవుతా ఉన్నారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా నువ్వు ఇవాళ పరుషమైన వ్యక్తులుగా తయారు చేసేసి ఇవాళ పేద ప్రజలపైన దాడులు చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎంతవరకు న్యాయం రేవంత్ రెడ్డి? ఇది ఎక్కడి భాష ఇది? ఓ మిత్రుడు ఈ కార్టూన్ వేసిండు, నేను చూడమని చెప్పి కోరుతా ఉన్నా. సిద్దిపేట మిత్రుడు, ఇక్కడ కుక్క మరుగుతూ ఉంది. కేసీఆర్ గారి పట్ల నువ్వు ఎంత చిల్లరగా మాట్లాడినా ఎంట్రక కూడా మీకేది లేదు ఆయనను. ఐఎమ్ సారీ ఫర్ మై లాంగ్వేజ్, బట్ ఐ హ్యావ్ టు టాక్ లైక్ దాట్. అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి కాబట్టి నేను చెప్తా ఉన్నా. నువ్వు ఇంకెన్నెన్నో వర్లు, నువ్వు ఎంత వర్లితే అంత పెద్దగా కేసీఆర్ ఆకాశం అంత ఎదుగుతాడు. దిస్ కైండ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ ఇది ఎక్కడిది? నాకు అనిపించేది ఏంటంటే, నిన్న మన ఢిల్లీలో కూడా పోయి అక్కడిక్కడ అందరినీ కలిసి వచ్చిన తర్వాత అనిపిస్తూ ఉంది, ఫ్రస్ట్రేషన్ పీక్ పోయింది రేవంత్ రెడ్డికి. మొక్కే కదా పీకేస్తా అంటూ నాకు ఇంద్ర సినిమా డైలాగ్ వచ్చిందండి. మొక్కే కదా ఏ రెడ్డి మొక్కే కదా పీకేస్తా అంటే నీ పీక కోస్తా అని చెప్పని చిరంజీవి అంటాడు. అట్లా ఇప్పుడు తెలంగాణ సమాజం అంటా ఉంది, కేసీఆర్ను మొక్కంటావా నీ కుర్చీకి పీక్ పడదొబ్బుతాం నిన్ను అని చెప్పని వాళ్ళ తెలంగాణ సమాజం అంటా ఉంది రేవంత్ రెడ్డి. ఇవాళ కేసీఆర్ ఒక ఉద్యమ వటవృక్షం, తెలంగాణ ప్రజల పాలిటి కల్పవృక్షం. నువ్వేమో తెలంగాణ రాజకీయ తులసి వనంలో ఒక గంజాయి మొక్కవు. నువ్వు 11 నెలల్లోనే వేల కోట్ల రూపాయలు దండుకొని అవినీతికి పాల్పడ్డటువంటి ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరున్నారంటే రేవంత్ రెడ్డి. విచ్చలవిడి బూతులు మాట్లాడుతూ ప్రజల యొక్క అటెన్షన్ను డైవర్ట్ చేస్తూ, కేసీఆర్ గారిని తులనాడుతూ, కుటుంబాన్ని తులనాడుతూ, సందెట్ల సడేమియా లెక్క మళ్ళీ దోచుక తింటున్నటువంటి ఒక దోపిడి దొంగవును ఇవాళ నువ్వు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నావు. న్యాయమా ఇది? ఆ పక్కన ఉన్నటువంటి ఒక చదువుకున్న మంత్రులు ఉన్నారు, మరి వాళ్ళకెందుకు బుద్ధి లేదో నాకు అర్థం కావట్లా. కాంగ్రెస్ కల్చర్ ఇది కాదండి. ఇంత పెద్ద మనిషి ఉన్నారు ఇక్కడ, 50-60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినారు,
పిసిసి అధ్యక్షులుగా పనిచేసినారు. ఈజ్ దిస్ ద కల్చర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ? సర్టన్లీ నాట్. దిస్ ఇస్ నాట్ ద కల్చర్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. నేను ఆంధ్ర అసెంబ్లీలో చూస్తుంటే ఆయన ఎవరో నాని ఇంకెవరో వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుంటే చూస్తుంటే గా కల్చర్ పట్టుకొస్తుండండి రేవంత్ రెడ్డి తెలంగాణకు. పాలెగాళ్ళ కల్చరు, ఫ్యాక్షన్ కల్చరు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడు. కేసీఆర్ గారు 1,15,000 కోట్ల రూపాయల పర్ క్యాపిటా ఇన్కమ్ను 3.5 లక్షల కోట్ల రూపాయల పర్ క్యాపిటా ఇన్కమ్ చేసాడు. నువ్వు మగోనివైతే 7 కోట్ల రూపాయల పర్ క్యాపిటా ఇన్కమ్ చేసి చూపెట్టవా? ప్యాడీ ప్రొడక్షన్లో నెంబర్ 1 చేసిండు. అన్ని పల్సెస్లో నెంబర్ 1 ప్రొడక్షన్ చేసి చూపెట్టిన మగోడివైతే. ఆర్థికంగా నువ్వు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమంటే మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీసి ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా రెవెన్యూ డెఫిసిట్ ఇవ్వాలా. అది నువ్వు దాని సమాధానం చెప్పే ధైర్యం లేదు, పటేల్గిరి లేదు నీకు. యూ హ్యావ్ నో కెపాసిటీ టు రెగ్యులేట్ ద రెవెన్యూ డెఫిసిట్, బట్ యూ హ్యావ్ ది అడాసిటీ టు అబ్యూజ్ కేసీఆర్. ఇది ఎక్కడ న్యాయం? ఇది కేసీఆర్ రా అసెంబ్లీకి రా అంటున్నావు, ఇద్దరు వస్తేనే ఆగమాగం అవుతున్నావు. కేసీఆర్ వస్తే అంటావు బొక్కబోర పడి సస్తావు నువ్వు. హరీష్ గారు కేటీఆర్ గారు అడుగుతున్న ప్రశ్నలకే నువ్వు సమాధానం చెప్పట్లేవు. కేసీఆర్ రా 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 అంటున్నావు. ఏందది? వచ్చిన వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడట, రానటువంటి కేసీఆర్ గారు రా రా అని చెప్పని మాట్లాడుతున్నావు. అర్థం ఉందా రేవంత్ రెడ్డి నీకేమన్నా? ఇవాళ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. నేను చెప్తా ఉన్న ఒక విషయం, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కుర్చీ ఊడిపోబోతా ఉంది. ఇది తథ్యం. రేవంత్ రెడ్డిని పీక్ పడైపోతా ఉన్నారు. బికాస్ హీఈస్ వర్కింగ్ అగేన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్. హీఈస్ వర్కింగ్ అగేన్స్ట్ ద వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద రాహుల్ గాంధీ బై ప్రమోటింగ్ అదానీ లాంటి వాళ్ళని ప్రమోట్ చేసి రాహుల్ గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు. పేద ప్రజలకు అణగదొక్కుతూ వాళ్ళ జీవితాలు చిత్రం చేస్తూ వాళ్ళ ఇండ్లను నాశనం చేస్తూ ఇవాళ కూల్చివేతలకు కూర్పడుతూ ఒక బుల్డోజర్ పాలసీ చలాయిస్తున్న రేవంత్ రెడ్డి కుర్చీ ప్రమాదంలో ఉంది. అందుకే ఫ్రస్ట్రేషన్తో ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్ స్టార్ రేవంత్ రెడ్డి, పరేషాన్ రెడ్డి రేవంత్ రెడ్డి. ఈ పరేషాన్ తోటి, ఫ్రస్ట్రేషన్ తోటి ఇవాళ తట్టుకోలేక ఇవాళ కేసీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ గారు కాలు గోటికి పనికిరావు రేవంత్ రెడ్డి. నువ్వు ఏ సబ్జెక్టులన్నా తీసుకోను, పరిపాలనన్నా తీసుకో, ఉద్యమాలన్నా తీసుకో, విఘ్నతలన్నా తీసుకో. నీకు నా విజ్డము లేదు, నా విఘ్నత లేదు. నేదర్ యూ హ్యావ్ విజ్డమ్ నార్ యూ హ్యావ్ విజన్, నేదర్ యూ హ్యావ్ క్యారెక్టర్ నార్ యూ హ్యావ్ కమిట్మెంట్. ఏమి లేదు. నువ్వు కేసీఆర్తో రా రా అని చెప్పని, నువ్వు కేసీఆర్ సమానం అని చెప్పని, పిల్లగాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన చిన్న పిల్లలు, టీఆర్ఎస్పీ పిల్లలు ఎవరన్నా, ఉస్మానియా పిల్లలు ఉంటే వాళ్ళతో కూడా నువ్వు పోటీకి పనికిరావు. యూ హ్యావ్ నో అండర్స్టాండింగ్, యూ హ్యావ్ నో కాంపిటెన్సీ. కాంపిటెన్సీ ఉన్నాడు ఎవడన్నా 30,000 ఎకరాల్లో నేను 4th సిటీ డెవలప్ చేస్తా అంటున్నాడు. హైదరాబాద్ ధీటుగా వరంగల్ అభివృద్ధి చేస్తా అంటాడు. నేను ఎయిర్పోర్ట్లు పెడతా అని చెప్పని మాట్లాడతాడు. నీకేమైనా అర్బన్ డెవలప్మెంట్ పాలసీ ఉందా రేవంత్ రెడ్డి? 11 నెలలు అయింది. ఒక సెక్టర్లోనైనా ఒక పాలసీని నువ్వు ఇంతవరకు అన్వీల్ చేసిందా? మీరు ఒక్కసారి అడగండి మీడియా మిత్రులారా. డస్ హీ హ్యావ్ ఎన్ ఎడ్యుకేషన్ పాలసీ? డస్ హీ హ్యావ్ ఎ హెల్త్ పాలసీ? డస్ హీ హ్యావ్ ఎన్ అర్బన్ డెవలప్మెంట్ పాలసీ? Does he have a women development policy? Does he have an unemployment policy? No policy, only one policy, abusing policy. No policy, no process. ఏది పడితే చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టు మాట్లాడాలా, చలామణి అయిపోవాలా. ఒక పక్కన హైదరాబాద్ లాప్సైడెడ్ డెవలప్మెంట్గా హైదరాబాద్లో నేను 4th సిటీ కడతా అని చెప్పని అక్కడ మాట్లాడతాడు. వరంగల్ వదిలిపెట్టిండు, కరీంనగర్ వదిలిపెట్టిండు, నిజామాబాద్ వదిలిపెట్టిండు, నల్గొండ వదిలిపెట్టిండు, మహబూబ్నగర్ వదిలిపెట్టిండు, ఖమ్మం వదిలిపెట్టిండు. మహబూబ్నగర్ వరంగల్ పోయినా కాబట్టి అక్కడ డెవలప్